భూములు పూలింగ్ అన్నావు, జన వ్యతిరేకత వచ్చింది, తీసి అన్నావు, తీసి పక్కన పెట్టావు. మరి ఇప్పుడు డేరుగా ఉండి పూలింగ్ తీసుకో, మరి ఎన్ని ఓట్లు వచ్చేది చూసేదిగా. పూలింగ్ తీసుకున్నట్టు ఎట్టుండేది, దోలు తీరేది కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారు 1 సంవత్సర కాలం వ్యవధి అయితే పూర్తయిపోయింది. ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పరిపాలన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మీకు ఎలా అనిపించింది? అసలు పరమ వరస్ట్గా ఉంది. రైతులు అడుక్కు దిగుతున్నారు. మొన్న మామిడికాయలు బారబోసారు, నిన్న టమాటాలు బారబోసారు. ఇవాళ మిరగాల యార్డ్లో పోతే కాలుగాలు కాసి ఎరగాల రోడ్డు మీద తాళ పెడుతున్నారు. రైతు దగ్గర ఏమి లేదు. రైతు దగ్గర పంట లేనప్పుడు, రైతు దగ్గర రూపాయలు లేనప్పుడు ఎవడైనా బాబు యాడ్ ముందుకు వస్తాం? ఏ పరిశ్రమలు కానీ వ్యవస్థ కానీ ఆడ ముందుకు వచ్చింది. పత్తి రేట్ లేదు, ఈ మిరగాలు కొనేవాళ్ళు లేడు. కాదండి, పంట అనేది ఎక్కువగా పండితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటారు? పంట ఆడ పండిందండి, నీకు జస్ట్ ఇవన్నీ వద్దు. 10 సంవత్సరాలకు అవతలే పోదాం, ఎక్కువ వద్దు, ముందు కూడా బాగుంది. ఇంతకన్నా ఎక్కువే పండించాం. ఇంతకన్నా ఎక్కువ వేస్తే దేశం మిరదాటలో, ఇంతకన్నా ఎక్కువ వేసాం పోదాటలో, ఇంతకన్నా ఎక్కువ వేసాం పత్తి. ఆయాలున్న రేటు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో కాలువలు అనేది కరెక్ట్ గా రాక పంటలు అనేది ఎక్కువగా పండక ధరలు అనేవి ఎక్కువగా ఉన్నాయంటున్నారు కదండి. లేదు, అది రాంగు. ఇంతకన్నా ఎక్కువ పండింది జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా. పంట కూడా తేలగ్గా పండింది. 25,000 మిరగాలు తేలగ్గా పండి, ఇంతకన్నా ఎక్కువ పండింది పంట. నువ్వు రోడ్లు పాలు తప్పితే నువ్వు చేసే పని. రైతుకి డబ్బు, రైతు చేతిలో డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాం మనం. రైతు దగ్గర రైతు పండించిన పంట అమ్ముకోగలిగితే ఏదైనా చేయగలుగుతాం. మిరగాలు చూస్తే 8,000 మిరగాలు అయిందండి. ఏ రోజున చూసి ఏడైనా ఇవాళ ఒక ఆడకూతురు తీసుకొచ్చి పట్లో కూర్చోబెడితే ఆడకూతురికి 1000 రూపాయలు ఇవ్వాలి మనం కూలి. 1000 రూపాయలు ఇవాళ 8,000 రూపాయలు మిరగాయలు ఉన్నాయి. ఈ 8,000 మిరగాయలు 25,000 రూపాయలు కూలి ఇచ్చినప్పుడు ఉన్నాయి. ఈ 8,000 మిరగాయలు 8,000 రూపాయల కింట మిరగాయలు 25 రూపాయలు కూలి ఇచ్చినప్పుడు కూడా ఉంది ఇదే రేటు. ఇవాళ మనం ఆడకూతురు పట్టిలో కూర్చోబెడితే 1000 రూపాయలు ఇస్తున్నాం. ఏం మిగులుతుంది? 4 ఎకరాలు మిరదాటైతే ఎకరం అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్నారు కూడా, అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్నారు కూడా, రుజువు కూడా చూపిస్తా. ఎంత చంద్రబాబు నాయుడు గారు అదిగా అడుగు పెట్టిన తర్వాత ఎలా ఉందా? చంద్రబాబు నాయుడు అడుగు పెట్టిన ఆయన ఏమంటాడు, రేట్లు నాకు సంబంధం లేదయా, కేంద్ర గవర్నమెంట్ చూసుకోవాలన్నాడు. ఆ వ్యవస్థ పైనుంచి రావాలి, నువ్వు ఒత్తిడి చేయాలి. నా రాష్ట్రం రైతుల రాష్ట్రం, రైతులు ఎక్కువగా ఉంటారు నా రాష్ట్రంలో. నా రైతు పంటకి రేటు కావాలని నువ్వు పోయి పైన ఒత్తిడి తేవాలి. ఎందుకంటే మేము నిన్ను అడుగుతావు, నువ్వు పై ఉన్న అడగాలి. నీ తరపు ఏది? చెప్పిన మాట ప్రకారం నీ చేతిలో ఉన్నప్పుడు పోయి వాళ్ళని అడగాలి. మా రాష్ట్రానికి లేదు, తీసి సముద్రంలో అయ్యి రాజధాని కడుతున్నారు కదండి, రాజధాని గురించి అడుగుతున్నారు. ఈ సంక్షేమాలు కూడా తీసుకొని వస్తున్నారు కదండి. మరి రాజధాని కడుతున్నాం అంటే రాజధాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చదువుతాను. రాజధాని ఇల్లు కట్టాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఇల్లు కట్టాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. ఇవాళ ఇల్లు కట్టాలంటే రాజధాని అంటే ఇప్పుడు అయ్యేది కాదు. అది వ్యవహారం, అది ఒక వ్యవస్థలో మార్పులు వస్తే దాని ప్రకారం రాజధాని కట్టుకుపోవాలి. రాజధాని ఒక్క చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది రాజధాని. ప్రజలు అంగీకరించి ప్రజలు నీకు ఒక పండిస్తే నువ్వు ఇల్లుగా రాజధాని కడతావు. నీ ఒక్క జేబులో కట్టేది కాదు రాజధాని. అది ఒక వ్యవస్థ. ఒక 30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, ఎన్ని ఏళ్ళు కావచ్చు, మార్పులుగా పోతా ఉంటుంది. తీసుకో భూమి, నీకు ఇంత కావాలన్నా 29 ఏళ్ళు తీసుకున్నావు, బాగానే ఉంది. దాన్ని డెవలప్ చేసుకుంటా, నిధులు తీసుకొస్తా, నీ చేతిలో ఉంది కాబట్టి వ్యవస్థ రన్నింగ్ చేసుకో. రాజధాని పక్కన పెట్టు. రాజధాని ఒక పాయింట్ ప్లస్ రైతు ఒక పాయింట్. నేను అచ్చం నీకు రాజధాని తార్ రోడ్లు ఇయ్యనా ఇక నీకు? రైతు ఏది? రైతు సంకనం అయిపోతున్నాడు. ఇవాళ చలి జనం వస్తుంది చాలా పోవాలంటే. చాలా ఎత్తుకొచ్చాలని చలి జనం పడుతుంది. మేము పండించే పంట ఏమో దిగువలో ఉంది, మేము పెట్టే ఖర్చు ఎగువలో ఉంది. ఏడ చేస్తాం? ఇవాళ మిరదాటి వేయించు. నిరుడు 500 ఎకరం వేసినాడు, ఇవాళ 5 ఎకరాలు వేసినాడు లేడు. ఇవాళ మా ఏరియా, మా ఊళ్ళోనే 1 ఎకరం వేస్తున్నాడు. 1 ఎకరం వేస్తుంది అంతే, 1-2 ఎకరాలు. ఇప్పుడు ధర ఉండొచ్చు మరి ఇప్పుడు ఏం చేయాలి? రేపు తెలియాలి.